హాయ్ అండి. ఇవాళ కొత్త సంవత్సరం కాబట్టి మేము తిరుమలకి వెళ్తున్నాము మా ఫ్రెండ్స్తో కలిసి. నాకైతే టోకెన్ లేదు, జస్ట్ అలంకరణ చూద్దామని వెళ్ళాము. అబ్బా, తిరుపతి అలంకరణ ఉంది తిరుమలలో. భూలోక స్వర్గం ఉన్నట్లుంది. వైకుంఠం అంటే ఇదేనేమో అనిపించేలాగా డెకరేషన్ చేశారు. నేనైతే చాలా చాలా హ్యాపీ. అష్టలక్ష్ములు ఉన్నారు, నిజంగా అమ్మవారు అక్కడ కూర్చున్నట్లుగా ఉన్నారు. ఆలయం చుట్టూ చాలా చాలా బాగా డెకరేషన్ చేశారండి లైట్లతో. లైటింగ్ వెలుతురులో చూడాలని ఈవినింగ్ వెళ్ళాను నేను. డే టైం ఇంకో వీడియో చేస్తాను. లైటింగ్ ఎఫెక్ట్ అయితే సూపర్గా ఉంది. అసలు దేవుడు ఎక్కడే ఉన్నాడా అనిపించేంత ఫీలింగ్ కలుగుతుంది మనకు. బయట పూలతో అలంకరణ చేశారు, కానీ మంచు కురుస్తూ మంచు అలా ఉండడం వల్ల లైటింగ్ సరిగా లేదు, అందువల్ల వీడియో క్లారిటీగా రావట్లేదు. లోపల పూలతో అలంకరణ బ్రహ్మాండంగా ఉంది. పైనంతా మొక్కజొన్న పొత్తులతో డెకరేషన్ చేశారు. లోపలికి వెళ్తే అదేదో లోకంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది. క్లౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల తోసుకుంటున్నారు కొంచెం, అందుకని వీడియో కూడా క్లారిటీగా రాలేదు. కానీ చూస్తే అలా తన్మయత్నంతో మునిగిపోతాం. చాలా అంటే చాలా. స్వామివారు దూరంగా ఉన్నారు, అమ్మవారు స్వామివారు కూర్చొని ఉన్నారు పూల తోటలో. చాలా అంటే చాలా బాగుంది. అంటే మాటలతో చెప్పలేం మనం, కళ్ళతో చూడాల్సింది అంతే. అంత బాగుంది. అబ్బా, జన్మ ధన్యమైపోతుందో అనిపిస్తుంది. బయట శ్రీనివాసుడు బొమ్మ పెట్టారు, స్టాచ్యూ. అసలు నిలువెత్తు స్వామివారు నిలబడుకున్నట్లే ఉన్నారు. గుడి దగ్గరకు వచ్చాము. స్వామివారి ఊరేగింపు అయిపోతుంది ఇప్పుడు. అయిపోయి స్వామివారు గుడి దగ్గరకు వస్తున్నారు. అంటే మాడా వీధిలో అంతా ప్రతిరోజు సాయంత్రం ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపు అయిపోయి స్వామివారు గుడి దగ్గరకు వస్తున్నారు. అందువల్ల గేట్లన్నీ బంద్ చేశారు. ఇక్కడ గోపురం ముందు మహావిష్ణువు ఇలా యోగ నిద్రలో ఉన్నాడు. ఆ స్టాచ్యూ అయితే హైలైట్, సూపర్గా ఉంది. పుష్కరిణి ప్రశాంతంగా ఉంది. ఈరోజు పుష్కరంలో అందరూ గుడి దగ్గరే ఉన్నారు కాబట్టి పుష్కరిణి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇది మాడా వీధిలో ఇప్పుడు స్వామివారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ గేట్ వేసేసారు. అందువల్ల నేను ఇక్కడే నిలబడిపోయాను. చూసారా అష్టలక్ష్ములు ఎంత బాగున్నారు. అబ్బా, చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు వస్తున్నారు స్వామివారు. చూడండి, ఏనుగులు వస్తాయి ఫస్ట్. ఏనుగుల వెనక మన వేద పండితులందరూ వస్తారు, వాళ్ళ వెనక స్వామివారు వస్తారు. చూడండి ఏనుగులు. అసలు ఆ ఏనుగులు వస్తుంటే దీవెన కోసం తోసుకుంటూ వెళ్తారు జనాలు. వాళ్ళు టీటీడీ వాళ్ళు తోసేస్తున్నా కూడా వాళ్ళు వెళ్తూనే ఉంటారు, ఏనుగులకు డిస్టర్బెన్స్ చేస్తుంటారు. ఏనుగుల వెనక వేద పండితులంతా వస్తారు, వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ తర్వాత మళ్ళీ స్వామివారి పల్లకి వస్తుంది ఇప్పుడు. స్వామివారి పల్లకి. నేనైతే దూరంగా ఉన్నాను, దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఇవన్నీ ఫొటోస్ చూస్తూ వెనక ఉండిపోయాను, అందువల్ల లేట్ అయింది. స్వామివారు వస్తున్నారు, గొడుగులు స్వామివారు. అసలు చూస్తే చాలా అద్భుతం. దేవుడు ఇక్కడే ఉన్నాడు తిరుమలలో అనిపిస్తుంది మనకు. మనకు ఏమీ వద్దు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. చూసారా స్వామివారి గుళ్ళోకి వెళుతున్నారు. అయిపోయిందండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ తిరుమలకి వచ్చి విజిట్ చేసుకుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. లైఫ్లో ఒక్కసారన్నా తిరుపతికి రండి అందరూ. థ్యాంక్ యూ.